నమస్తే వెల్కమ్ టు ABC న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వీరాంజనేయ ఆటో స్టాండ్ వద్ద చలివేంద్రం ప్రారంభం ఆటో కార్మికులకు అండగా ఉంటామన్న జక్కంపూడి రాజా చిత్రకళ నైపుణ్యంతో జీవన వికాసం గువ్వల కెనడీ స్మారక చిత్రకళా ప్రదర్శనను ప్రారంభిస్తూ రౌతు ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం 6గురికి సీఎంఎఫ్ చెక్కులు 8 లక్షలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే యాదిరెడ్డి శ్రీనివాస్ అంగరంగ వైభవంగా జ్యోతుల నవీన్ లక్ష్మీదేవి దంపతుల వివాహ రజతోత్సవ వేడుకలు హాజరై శుభాకాంక్షలు తెలియజేసిన పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూటమి నాయకులు పవిత్ర రంజాన్ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకులు జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం సిటీ రూరల్ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. శుక్రవారం రాజమహేంద్రవరం ఆనంద్ ఏజెన్సీ పందిరి హాల్లో భారీ స్థాయిలో ముస్లిం సోదరులు పాల్గొని నమాజ్ కార్యక్రమం అనంతరం ఇఫ్తార్ విందు చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి చెల్లుపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, వైఎస్ఆర్సీపీ మాజీ అధ్యక్షులు నందేపు శ్రీనివాస్, ఆకుల వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులు ఉదయం నుంచి నిష్ఠతో ఉపవాసాలు ఉండి నమాజ్ కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు. మాజీ మంత్రి చెల్లుపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు జరుగుతుందని తెలిపారు. పవిత్ర రంజాన్ నాసాల ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారని వివరించారు. ఆ భగవంతుని కరుణ కటాక్షం రాష్ట్ర ప్రజలపై ఉండి శాంతి సామరస్యంతో మెలగాలని పిలుపునిచ్చారు. ఎవరికైనా ఆపద వస్తే జక్కంపూడి కుటుంబం ముందుంటుందని అన్నారు. జక్కంపూడి కుటుంబంపై అపారమైన గౌరవంతో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొనడం సంతోషదాయకమని వివరించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నక్కా శ్రీ నగేష్, ఎన్వి శ్రీనివాస్, కోడికోట పెంకే సురేష్, చోటు ముస్లిం నాయకులు ఎండి ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు. मुसलमान भाइयों को अस्सलाम वालेकुम। इस रमजान मुबारक महीने में आप सबसे मिलकर बाहर खुशी हुई। हमारे अब्बा श्री जक्कंपूडी राममोहन राव साहेब के जमाने से आज तक आपने हमें बाहर प्यार दिया, ये हमारा खुशनसीबी है। जब भी आपको हमारा जरूरत पड़ेगी हम हमेशा आपके साथ है, आगे भी रहेंगे। अल्लाह की रहमत हम सबको ऐसी कायम रहे, आमीन। शुक्रिया, अल्लाह हाफिज, ईद मुबारक। शुक्रिया भाई। ఇప్పుడు స్కూల్లో నేర్చుకున్నట్టు ఈ రోజున మీ అందరినీ కలిసిన సంతోషంలో ప్రయత్నించాను. ఏదైనా చిన్న పొరపాటు ఉంటే క్షమించాల్సిందిగా ఈ కార్యక్రమానికి ఎంతో అభిమానంగా వచ్చినటువంటి ముస్లిం సోదరులకి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. ఈ కార్యక్రమానికి ఎంతగానో సహకరించినటువంటి పెద్దలకు, అదేవిధంగా మా ఆరిఫ్ భాయ్కి, షూటు భాయ్కి, అమీర్ పాషా భాయ్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పుడు నాకు అన్ని విధాలుగా తోడుగా నిలిచినటువంటి నా స్నేహితులు, ప్రత్యేకించి మా తమ్ముడు షల్లా తేజ తనకు కూడా ప్రత్యేకించి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాసంలో ఉపవాసం ఉంటూ సాయంత్రం వరకు ఎంతో నిష్ఠగా గౌరవించినటువంటి ముసల్మాన్ సోదరులందరికీ
ఆతిథ్యాన్ని ఇచ్చి ఇఫ్తార్ విందుని ఇవ్వడం మాకు పుణ్యంగా భావించి జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ రోజున ఆనంద్ రెసిడెన్సీలో ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ అల్లా ఆశీస్సులతో అందరం బాగుండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, యావత్ యువత కూడా బాగుండాలని, ఆ అల్లా ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముసల్మాన్ సోదరులందరికీ కూడా ప్రత్యేకించి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గతంలో నా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గారితో ఎంతో మంచి అనుబంధం ఉన్నటువంటి ముసల్మాన్ అందరితో కూడా ఇదే విధంగా ఈ యొక్క అనుబంధం కొనసాగాలని అల్లాని కోరుకుంటూ అల్లాహ్ హఫీజ్. స్థానిక వై జంక్షన్ శ్రీ వీరాంజనేయ ఆటో స్టాండ్ వద్ద వైఎస్ఆర్టీయూసీ జిల్లా మాజీ అధ్యక్షుడు అడప వెంకటరమణ, వైసీపీ యువ నాయకుడు అడప అనిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రయాణికులు, వాహన చోదకులకు చల్లని మజ్జిగ పంపిణీ చేశారు. సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ ప్రతి ఏటా ఆటో కార్మికులు ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రతిరోజు మజ్జిగ పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఆటో డ్రైవర్లు కష్టపడుతూ తమకు ఉన్న దానితోనే ప్రజాసేవ చేయాలనే సంకల్పాన్ని రాజా ప్రశంసించారు. తన తండ్రి మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు హయాం నుంచి కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ ఏ సమస్య వచ్చినా భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. ఎప్పుడైనా ఏ ఆటో డ్రైవర్ కు ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకుని వస్తే వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. వీరాంజనేయ ఆటో స్టాండ్ చేపట్టిన ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు బొంతా శ్రీహరి, ఇసుకపల్లి శ్రీనివాస్, వై జంక్షన్, నందం గనిరాజు జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్ స్టాండ్, తాటితోట స్టాండ్, ఎంఎస్ఆర్ హైటెక్ బస్ స్టాండ్, ఆటో స్టాండ్ల ప్రతినిధులు ఇవుడుగల రమామహేశ్వరరావు, గవర నాగేశ్వరరావు, యు శ్రీను, బాజీ, ఎం సుబ్రహ్మణ్యం, సూరిబాబు, మురళీ కృష్ణ, పి నవీన్ కుమార్, ముగర గోవింద్, జి రమణమూర్తి, కొమారపు దాసు, శ్రీ రామ్మూర్తి, దవులూరి పురుషోత్తం, ఇరుసిల్లి రంగా, వైసీపీ నాయకులు కోడికోట, జేకే అరుణ్, మర్రి పుష్పరాజ్, కురమెల్లి స్వరూప, బుద్దాల రాజు పాల్గొన్నారు. ఆటో సోదరులు క్రమం తప్పకుండా ప్రతి ఏడాది కూడా ఇక్కడ వీరాంజనేయ ఆటో కార్మికుల సంఘం ఏదైతే ఉందో ఒక చక్కటి చలివేంద్రాన్ని పెడుతూ అనేక మందికి చలివేంద్రం ద్వారా వేసవి కాలంలో మంచినీటి సదుపాయాన్ని కల్పిస్తూ వస్తున్నారు. అయితే ఈవేళ ఈ ఏడాదికి సంబంధించి కూడా ఆ యొక్క శిబిరాన్ని, ఆ చలివేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఇక్కడ ఇప్పుడే ఆటో సోదరులు, కార్మికులు వారి యొక్క సమస్యలను కూడా చెప్పడం జరుగుతూ ఉంది. గతంలో మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఏడాది కూడా వాళ్ళు ఏదైతే బ్రేక్ చేయించుకోవడానికి అవసరమైనటువంటి డబ్బుల్ని కొంత ప్రభుత్వం నుంచి సాయం చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ఉద్దేశంతో ఆవేళ సంవత్సరానికి 10,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని అందించేటటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. ఏదైతే బ్రేక్ చేసేటటువంటి సందర్భంలో కొత్త టెక్నాలజీని తీసుకొచ్చి తద్వారా ఆటో కార్మికులను ఇబ్బంది పెడతా ఉన్నారు. తొందరలో ఒక వారం రోజుల్లోపు నగరంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆటో కార్మికుల సంఘాలన్నీ కూడా పిలుచుకొని అందరం కలిసి డిటిసి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారి దగ్గరికి కూడా వెళ్ళి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కారం చేయమని చెప్పి కూడా అడగడం జరుగుతుంది. ఏదైనా ప్రభుత్వం స్పందించినటువంటి పక్షంలో, అధికారులు స్పందించినటువంటి పక్షంలో ఖచ్చితంగా ఆటో కార్మికుల పక్షాన నిలబడతాం. ప్రభుత్వాన్ని నిలదీసి అయినా సరే ఖచ్చితంగా ఆటో కార్మికులకు న్యాయం జరిగేటట్టుగా చూస్తాం అనేటువంటి మాటను కూడా చెబుతూ మరొకసారి వీరాంజనేయ ఆటో కార్మికుల సంఘాన్ని, మన వై జంక్షన్కి సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా, ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడిని కూడా అభినందిస్తూ ఉన్నాం. ఎందుకనంటే మీరు సంపాదించుకునేది పాపం రాత్రి పగలు చెమటోడ్చి
కష్టపడినటువంటి సందర్భంలో ఏదో కొద్దిగానే మీరు మిగులుతూ ఉన్నప్పటికీ కూడా ఆ కొద్దిలో కూడా మళ్ళీ ప్రజాసేవ చేయాలనేటువంటి ఆలోచన మీలో రావడం అనేటువంటిది నిజంగా రాజమండ్రి నగర ప్రజలందరి తరపున కూడా మిమ్మల్ని అభినందిస్తా ఉన్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. చిత్రకళ రంగంలో సాధించిన నైపుణ్యం మనిషి జీవన వికాసానికి దోహదం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే రుడా మాజీ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రౌతు సూర్యప్రకాష్ రావు అన్నారు. క్రియేటివ్ వరల్డ్ ఆధ్వర్యంలో కళాస్మృతి పేరుతో దివంగత చిత్ర కళాకారుడు గువ్వల కెనడీ స్మృతి అర్థం శనివారం స్థానిక గౌతమ ఘాట్ లోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన 2 రోజుల చిత్రకళా ప్రదర్శనను రౌతు సూర్యప్రకాష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సాంకేతికంగా మనం ఎంత ఎదిగినా సహజ సిద్ధమైన చిత్రకళా ప్రదర్శనను చూసినప్పుడు పొందే అనుభూతి మధురంగా ఉంటుందని, అది ఎందులోనూ దొరకదని వివరించారు. ఎంఎఫ్ హుస్సేన్ చిత్రించిన చిత్రం పటం 120 కోట్లకు అమ్ముడైందంటే చిత్రకళ నైపుణ్యం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చన్నారు. కెనడీ చిత్రించిన కొన్ని కళా చిత్రాలను దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీలో పెట్టేందుకు పెద్దలతో కలిసి కృషి చేస్తున్నానని చెప్పారు. ఎందరో కళాకారులు జన్మించిన రాజమండ్రిలో గువ్వల కెనడీ చిత్రించిన కళాఖండాలు అద్భుతమైనవని గుర్తు చేశారు. కెనడీ చిత్రకళా వారసత్వాన్ని వారి భార్య పిల్లలు కొనసాగించడాన్ని ఆయన అభినందించారు. చిత్రకళా ప్రదర్శనలో ఎకర్లిక్, ఆయిల్ పెయింట్స్, వాటర్ కలర్స్, పెన్సిల్ స్కెచ్, ట్రెడిషనల్ ఆర్ట్ చిత్రాలను ఉంచామని, తమ సంస్థలోని 26 మంది కళాకారులు విభిన్న రీతుల్లో చిత్రించిన చిత్రాలను ప్రదర్శనలో ఉంచామని వివరించారు. మరిన్ని వివరాలకు తనను 8123887852 నెంబర్లలో సంప్రదించవచ్చని కోరారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ పాల్గొన్నారు. నమస్కరించుకుంటూ ప్రముఖ చిత్రకారుడు కీర్తిశేషులు గువ్వల కెనడీ గారు వారి స్మృతి అర్థం వారి శ్రీమతి గారు, వారి కుమార్తెలు బిందు గారు మరియు ఇతర కుటుంబ సభ్యులు వారి స్నేహితుల సహకారంతో గువ్వల కెనడీ గారి యొక్క ఆయన యొక్క కొంచెం నుంచి జాలువారినటువంటి అద్భుత కళాఖండాల ప్రదర్శన జరగడం నిజంగా చరిత్రాత్మకమైన రాజమహేంద్రవరం పట్టణంలో ఒక గొప్ప అదృష్టంగా నేను భావిస్తాను. ఇంచేతంటే రాజమహేంద్రవరం చెప్పగానే ఆచార్య దామెర్ల రామారావు గారు ప్రముఖ చిత్రకారుడు, అలాగే మాదేటి రాజాజీ గారు, ఇలాంటి గొప్ప గొప్ప కళాకారులు అందించినటువంటి ఈ పట్టణంలో అదే వరవడిలో గువ్వల కెనడీ గారు ఆయన ఒక కళాఖండాన్ని చూస్తే నాకు ఇవాళ నేను అనుకుంటాను భగవంతుడు సహకరించలేదు, కానీ ఆయన జీవించుంటే ఎఫ్ఎం హుస్సేన్ అని చెప్పి మధ్యకాలంలో మనకి ఆయన చేసినటువంటి ఒక చిత్రం 120 కోట్లు కొన్నారు. ఒక పెయింటింగ్ని అంతర్జాతీయంగా, అంటే చిత్రకళకి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మనం చూస్తున్నాం ఎంతో టెక్నాలజీ అభివృద్ధి అయిపోయిందని, కానీ చిత్రకళలో ఉన్నటువంటి ఆస్వాదించేటువంటి ఆనందం మరి దేంట్లోనూ రాదు. నా పేరు గువ్వల హిమబిందు వర్మ, మా నాన్నగారు గువ్వల కెనడీ. సో క్రియేటివ్ ఆర్ట్ వరల్డ్ సంస్థని స్థాపించారు. ఈ సంవత్సరం 20 ఏళ్ళు సందర్భంగా కళాస్మృతి ఈవెంట్ అనేది ఎగ్జిబిట్ చేస్తున్నాం. సో ఇందులో ఏంటంటే ఆర్ట్ ఎగ్జిబిషన్. యాక్చువల్లీ పిల్లలు మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 26 మెంబర్స్ వాళ్ళందరూ కలిపి ఇక్కడ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో మొత్తం 300 పెయింటింగ్స్ పైగా ఎగ్జిబిట్ చేస్తున్నారు. సో ఇందులో ఏంటంటే అక్రిలిక్ కలర్స్, ఆయిల్ కలర్స్, వాటర్ కలర్స్, పెన్సిల్ స్కెచింగ్ ఇలాంటి అన్ని రకాల మీడియంస్ని ఎగ్జిబిట్ చేస్తున్నారు. సో ఎవరైతే ఆర్ట్ లవర్స్ ఉన్నారో, నెక్స్ట్ పిల్లలకి ఎవరైతే నెక్స్ట్ జనరేషన్కి ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉందో, మీ పిల్లలకి బేసికల్లీ ఏమవుతుందంటే మొబైల్స్ ఇవన్నీ అలవాటు అవుతుంది, ఎవరు ఆర్ట్కి వాల్యూ ఇవ్వట్లేదు. సో మీరేం చేస్తారంటే మీ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తే చిన్న చిన్న పిల్లలు లైక్ 6 years నుంచి 53 years వరకు ఆర్ట్ చేసి ఎగ్జిబిట్ చేస్తున్నారు. సో ఒకసారి చూస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ కలుగుతుంది, వాళ్ళు ఏం చేయొచ్చు, లైక్ స్టడీసే కాకుండా ఆర్ట్లో కూడా లైక్ మనం ప్రొఫెషనల్గా అవ్వచ్చు అనే ఎగ్జాంపుల్ చూపించడానికి. నెక్స్ట్ మన రాజమండ్రి అనేది కల్చరల్ క్యాపిటల్. సో ఆ కల్చరల్ క్యాపిటల్కి అర్థం ఏంటంటే మనం అన్ని రకాల కళల్ని ప్రోత్సహిస్తూ వాళ్ళని నెక్స్ట్ జనరేషన్కి తెలియాలి అనే కాన్సెప్ట్తో బేసిక్గా కళాస్మృతి అని స్టార్ట్ చేసాము. మీరందరూ వచ్చి దయచేసి ఈ ఆర్ట్ని చూసి మా కిడ్స్ అందరికీ మీరు ప్రోత్సహించాలని, లైక్ మీ కిడ్స్ అందరికీ ఇన్స్పిరేషన్గా ఉండాలని కోరుకుంటున్నాను. నా పేరు సర్వాణి, నేను ట్రిప్స్లో చదువుతున్నాను. నేను డ్రాయింగ్ కెనడీ, పద్మ
మ్యామ్ దగ్గర నేర్చుకుంటున్నాను. నాకు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం, అందుకే నేను చాలా బాగా వేస్తున్నాను. మ్యామ్ కూడా బాగా చెప్తారు. నేను 3rd క్లాస్. ఒక 13 1 ఇయర్ నుంచి నేర్చుకుంటున్నాను. నాకు ఆర్టిస్ట్ అవ్వాలని. ఆరోగ్యకర సమాజం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, విద్యకు వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. తిలక్ రోడ్డులోని తన కార్యాలయంలో శనివారం 6గురికి 8 లక్షల విలువ చేసే సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ సిటీ నియోజకవర్గంలో ఇంతవరకు 84 మంది 1,18,00,000 వరకు సీఎం సహాయ నిధి ద్వారా అందజేశామని చెప్పారు. గత వైసీపీ పాలనలో రాజమండ్రి సిటీలో ఒక్కరికి కూడా ఇలా సహాయం చేయలేదని ఆయన విమర్శించారు. ఎన్టీఆర్ వైద్య సేవలు అందని పేదలకు ఈ విధంగా సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందిస్తున్నట్లు చెప్పారు. ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటారని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం పేదలను అన్ని విధాలా ఆదుకుంటున్నామని చెప్పారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిని 15 రోజులకు ఒకసారి సందర్శించి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమాలు పండుగ వాతావరణంలో ఇంత బాగా జరుగుతాయని ఎవరు ఊహించలేదని అన్నారు. గత వైసీపీ పాలనలో శాసనసభ్యులకు ఇలాంటివి జరగలేదని అన్నారు. ఆడుదాం ఆంధ్ర అవినీతిపై అసెంబ్లీ తాను ఫిర్యాదు చేసిన విషయాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గుర్తు చేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ రాంబాబు నాయుడు, మాస్టర్ దుత్తరపు గంగాధర్, వీరారాము తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యకరమైన సమాజం కోసం ఈ కూటమి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. కూటమి అధికారంలో వచ్చిన నాటి నుంచి వైద్య విద్యకి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. విద్యకి అధిక ప్రాధాన్యత ఇచ్చే ప్రక్రియలోని ఓ పక్కన విద్య అనేకమైన సంస్కరణలు గౌరవ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు తీసుకుంటూ ఉంటే, ఒక పక్కన విద్యాశాఖని ప్రక్షాళన చేసుకుంటూ ప్రజలకి మెరుగైన వైద్యం అందించే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ఈరోజు మనం చూస్తూ ఉన్నట్లయితే ఎన్టీఆర్ వైద్య సేవలో వర్తించినవి అనేకం ఉన్నాయి. అది వారు ప్రజలు ఆపరేషన్ చేయించుకొని ఆర్థికంగా ఇబ్బందులు పడతా ఉన్నదాన్ని గ్రహించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు కూడా చెప్పారు, ఏ కుటుంబానికైనా కష్టం వస్తే ఇంటిలో పెద్ద కొడుకు కింద ఆదుకుంటానని ఎన్నికల ముందు హామీ ఇచ్చున్నారు. ఆ హామీ కట్టుబడి ఈ రోజున రాష్ట్రంలో అనేకమైన నియోజకవర్గాల్లో ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అనేక మందిని ఇది రోజు ఆదుకోవడం జరుగుతూ ఉంది. ఆ ప్రక్రియలోని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. గడిచిన 9 నెలల్లో సుమారు 78 ఫైల్స్ 1,10,00,000 ఈ రోజున ప్రజలకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆదుకుంటా ఉన్నాం. ఈ రోజున మరొక 6గురికి ఏదైతే సుమారు 8 లక్షలు విలువ చేసే చెక్కులు ఇవ్వడం జరిగింది. అంటే సుమారు 84 మందికి 1,18,00,000 రూపాయలు ఈ రాజమండ్రి సిటీ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆదుకోవడం జరిగింది. 84 మంది ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటా ఉన్నారు. వారందరి యొక్క చెక్కులు ఇస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరి యొక్క కళ్ళల్లో ఆనందం కానీ ఒక భరోసా కానీ, ఎందుకంటే ఆపరేషన్ చేయించుకున్న తర్వాత వాళ్ళు ఊహించలేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా ఏనాడు కూడా ఇలాంటి ఒక్క చెక్ ఇచ్చిన పాపానికి పోలా. మరి వైద్య సేవలో వర్తించిన వాటికి ఇలా డబ్బులు పెట్టి ఖర్చు పెట్టుకున్న వాళ్ళకి ఏంటి పరిష్కారం? ఈ విధంగా ఆదుకుంటారని వారే ఊహించలేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు జరిగిన కార్యక్రమం కాబట్టి, ఆ కార్యక్రమంలో ఎవరికి రాలేదు కాబట్టి వీరైతే ఆశ వదులుకున్నారు.
కానీ ఇప్పుడు చెక్కులు ఒక్కొక్కటిగా వస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని సంప్రదించి కూటమిగా మా అందరికీ న్యాయం చేయండి అని వారు అడుగుతున్న విధానానికి ఈ రోజున ముఖ్యమంత్రి గారు స్పందిస్తున్న తీరుకి ఈ రోజున అనేక మందికి ఆదుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియచేస్తూ నేను ప్రజల్ని కోరుతా ఉన్నాను, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి సహాయ నిధి లేదు. ఈరోజు పెద్ద మనసుతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆదుకుంటా ఉన్నారు. కేవలం ఈ నియోజకవర్గానికే 84 మందిని ఆదుకుంటూ 1,18,00,000 తెచ్చున్నాం. ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క కార్యక్రమం ద్వారా లబ్ధి పొందాలని అనుకుంటే తప్పకుండా ఎమ్మెల్యే ఆఫీస్ని సంప్రదించండి. మీ అందరికీ కూడా ఆదుకోవడానికి ఈరోజు కూటమి ఎమ్మెల్యేగా మేము ఉన్నామని చెప్పి వారందరికీ తెలియజేస్తూ ఉన్నాం. చెప్పాం, ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి. మార్చురీ దగ్గర డబ్బులు వసూలు చేసి పేదవారిని అప్పటి మా ఇదిగో మా మెంబర్ కూడా ఈయన ఇంకో కారకుడు గవర్నమెంట్ హాస్పిటల్ మెంబర్. పేదవారు అప్పటికే దుఃఖంతో ఉంటారు, చనిపోయిన వారు బాధల్లో ఉంటే వాళ్ళని ఆ బాధల్లో ఉన్న వారిని కూడా పట్టి పీడించి లాక్కు తింటున్నారని అంటే వాళ్ళు మనుషులు కాదు, పశువులు. వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని మేము మా కమిటీ మెంబర్స్ టీడీపీ, బీజేపీ, జనసేన ఎవరైతే ఉన్నారో చాలా బాగా పనిచేస్తామని అడగడం, ఎంక్వైరీ వేయించాను. భవానీ ప్రసాద్ ఎవరైతే ఉన్నారో టెర్మినేషన్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఆర్డర్ కాపీ ఇదిగోండి. అంటే ఇది కూటమి యొక్క చిత్తశుద్ధి. అడిగిన వారికి ఇది సమాధానం. మీరు ఏం చేశారు గవర్నమెంట్ హాస్పిటల్ 9 నెలల్లోనంటే ఇలాంటి తప్పులు చేస్తున్న వ్యక్తులు ఇంకా చాలామంది ఉన్నారు. హెచ్చరిస్తూ ఉన్నాం. నేను మరలా హెచ్చరిస్తూ ఉన్నాను, గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరైతే తప్పు చేస్తున్న వాళ్ళు ఎవరిని ఉపేక్షించేది ఇది కూటమి ప్రభుత్వం. ప్రజలకి మెరుగైన వైద్యం అందిద్దామన్న సంకల్పంతో పనిచేస్తూ ఉన్నాం. ప్రతి 15 రోజులకి వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ 2-3 గంటలు నేను కూర్చుంటుంది సరదా ఎక్కి గిల్లిగిచ్చలు ఆడుకోవడానికి కాదు. ప్రతి తప్పు మా దృష్టిలో ఉంటా ఉంది. టైం చూస్తూ ఉన్నాం, మూడింది, చర్యలు తీసుకున్నాం. మిగతా వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు గవర్నమెంట్ నుంచి జీతం తీసుకుంటా ఉన్నారు, ప్రజలు బాధలతో వస్తూ ఉన్నారు, మంచి వైద్యం అందించండి. దొరికింది కదా అని కాకినాడ రిఫర్ చేయడం, లేకపోతే వచ్చిన పేషెంట్ని పక్కన పెట్టేసి మీరు కబుర్లు ఆడుకోవడం లాంటివి జరిగితే ఇదే మాదిరి చర్యలు అందరిపైన ఉంటాయి. ఆలోచించుకోవాలి. మీ పని మీరు చేయండి, మా పని మేము చేస్తాం. అందరికీ ధన్యవాదాలు. స్థానిక పరిణయ ఫంక్షన్ హాల్లో కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ జ్యోతుల నవీన్, లక్ష్మీదేవి దంపతుల 25వ పెళ్లి రోజు సందర్భంగా జ్యోతుల నవీన్ తనయుడు అనీష్ నెహ్రూ అంగరంగ వైభవంగా నవీన్ లక్ష్మీదేవి దంపతుల వివాహ రజతోత్సవ వేడుకలు నిర్వహించారు. ముందుగా జగంపేట నవీన్ ఇంటి వద్ద అన్నవరం సత్యనారాయణ స్వామి వారి వ్రతం నోచుకుని పరిణయ ఫంక్షన్ హాల్ కు చేరుకున్నారు. నవీన్ తల్లిదండ్రులు, జగంపేట శాసనసభ్యులు, టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ, మణి దంపతులు నవీన్ లక్ష్మీదేవిలకు దండలు మార్పించి కేక్ కటింగ్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. జ్యోతుల నవీన్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే యాదిరెడ్డి వాసు, ఎమ్మెల్సీ పేయురా బత్తుల రాజశేఖర్, అనంత ఉదయ్ భాస్కర్ కూడా హాజరై చైర్మన్ తుమ్మల బాబు, మాజీ ఎంపీ గిరిజాల వెంకటస్వామి నాయుడు, మాజీ ఎమ్మెల్యే వరపుల సుబ్బారావు, ఎస్వీఎస్ఎన్ వర్మ, పర్వత బాపనమ్మ, గన్ని కృష్ణ, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారు శ్రీరామ్ సత్యనారాయణ, నిమ్మకాయల రంగనాథ్, జకంపూడి గణేష్, వరపుల తమ్మయ్య బాబు, తుమ్మలపల్లి రమేష్, 4 మండలాల అధికారులు, కూటమి నాయకులు, వేలాదిగా కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు తీసుకోగలుగుతారు. క్లోజ్ చేస్తాం. ఇప్పుడు ముగ్గురు
కూడా వేస్తూనే ఉన్నాం చాలు ఆల్రెడీ చెప్పేవి రమ్మని చెప్పు రే నీ ఫోటో ఎంసీలో పట్ట ఉంటుందా అని చెప్పి ఎంసీలో పట్టనే ఏం చేస్తారా మీరు ఊరుకుని ఎలా వచ్చండి లైవ్ వెళ్తుంది వచ్చింది బాబా ఇలా తప్ప అయిపోయింది థమ్స్అప్ అయిపోయిందిరా ఇలా పెట్టరా నీకు బుక్ చేసుకో రెడీ సార్ రెడీ మేడం చూడాలి మేడం రైట్ సార్ सर तुम साइड में सर रेडी सर रेडी सर फ्रेम सर फ्रेम में रखते नहीं రెడీ కొంచెం డౌన్ చేయండి సార్ డౌన్ చేయండి ఓకే సార్ ఓకే. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వీరాంజనేయ ఆటో స్టాండ్ వద్ద చలివేంద్రం ప్రారంభం. ఆటో కార్మికులకు అండగా ఉంటామన్న జక్కంపూడి రాజా. చిత్రకళా నైపుణ్యంతో జీవన వికాసం. గువ్వల కెనడీ స్మారక చిత్రకళా ప్రదర్శనను ప్రారంభిస్తూ రౌతు. ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం. 6గురికి సీఎంఎఫ్ చెక్కులు 8 లక్షలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే యాదిరెడ్డి శ్రీనివాస్. అంగరంగ వైభవంగా జ్యోతుల నవీన్ లక్ష్మీదేవి దంపతుల వివాహ రజతోత్సవ వేడుకలు. హాజరై శుభాకాంక్షలు తెలియజేసిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కూటమి నాయకులు. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.